బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో మైనింగ్ మాఫియా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిందని అధికారుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్, క్వార్ట్జ్, ఇసుకను అక్రమంగా తరలించారు. నకిలీ బేబిల్లులు సృష్టించారు. తప్పుడు నివేదికలతో మోసాలకు పాల్పడ్డారు. అంతిమంగా ప్రజాధనాన్ని దోచి ప్రభుత్వానికి భారీ నష్టం చేకూర్చారని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు సాగించిన మాఫియా అక్రమాలను భూగర్భ గనుల శాఖ ఎట్టకేలకు బయటపెట్టింది. కరీంనగర్ జిల్లాలోని 3 ప్రముఖ గ్రానైట్ క్వారీలతో పాటు ఖమ్మం జిల్లాలోని మరో కీలక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ ను గులాబీ నేతలు తరలించినట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని క్వార్ట్జ్ మైనింగ్ లో సైతం భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. సిరిసిల్ల కేంద్రంగా మానేరు వాగులో ఇసుక మాఫియా దందా వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం అక్రమాలపై అసలు సూత్రధారులను లాగేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సిఐడికి నివేదిక అందజేశారు. 2014 నుంచి 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని రకాల అక్రమ మైనింగ్ పై సిఐడితో ఎంక్వైరీ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మైనింగ్ శాఖ నివేదికతో పాటు కాగ్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్లను సైతం సిఐడికి అందజేశారు ఉన్నతాధికారులు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ బృందాలు 2022లో అప్పటి బీఆర్ఎస్ మంత్రి ఓ ఎంపీ ఆఫీసులపై దాడులు చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల రఫ్ గ్రానైట్ బ్లాక్లను చైనాకు అక్రమంగా తరలించారు. కరీంనగర్ పరిధిలోని ప్రముఖ గ్రానైట్ ఏజెన్సీలు అధికారులతో కుమ్మక్కై సైజులను తక్కువగా చూపించి 124.94 కోట్ల డైరెక్ట్ సీనరేజ్ ఫీజును ఎగవేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సదరు క్వారీ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు 749 కోట్ల భారీ జరిమానా విధిస్తూ గతంలోనే నోటీసులిచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఏకంగా 80,000 టన్నుల క్వార్ట్జ్ ఖనిజాన్ని మైనింగ్ రికార్డులో నమోదు చేయకుండానే తరలించారు. దీనివల్ల ప్రభుత్వానికి 60 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రమంతా విచారణ చేస్తే 10 ఏండ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన భారీ స్కామ్లు బయటకొస్తాయని అధికారులు చెబుతున్నారు.